హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చిన్న పిల్ల వాళ్ళమ్మ పేపర్ చదవడం గురించి ఒక లేఖ రాసింది. అది నేను బుక్లో చూశాను. ఆ లేఖ ఏంటో ఇవాళ విందాం. ఆ లేఖకి తను పెట్టుకున్న పేరు మా అమ్మ పేపర్ చదవటం. ఆ లేఖలో ఏం రాసిందంటే, మా అమ్మ సాయంత్రం పూట పేపర్ ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూసారా? అంటే మన అమ్మలందరూ ఏ సంగతి మరిచినా అమ్మ పేపర్ చదవడం మాత్రం మరవదు. పాపం ఇంటి పనంతా ముగించుకొని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపర్ పేజీలన్నీ ఒక చోటన ఉండవు కదా. 4 వైపులా 4 కాగితాలు ఇంట్లో పడి ఉంటాయి. మేడ మీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్య పేజీ, ఇవన్నీ ఏరుకొని వచ్చి అమ్మ పడుకొని చదవడానికని ఆసక్తితో బెడ్ మీదకు వెళ్తుంది. అమ్మకి అప్పుడు జ్ఞాపకం వస్తుంది, తన కళ్ళద్దాలు మర్చిపోయినట్టు. వాటి కోసం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక 15 నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఎక్కడుంది ఆ కళ్ళజోడు అని. ఎలాగో కళ్ళద్దాలు పెట్టి దొరుకుతుంది. కానీ అది తీసి చూసేసరికి అందులో కళ్ళద్దాలు ఉండవు. మళ్ళీ 5 నిమిషాలు గాలించితే కళ్ళద్దాలు దొరుకుతాయి. ఆఖరికి పరుపు దగ్గరికి వెళ్తే పేపర్లేవి, ఇక్కడే పెట్టానే అనుకుంటుంది. కొంతసేపు వెతికిన తర్వాత కళ్ళద్దాల కోసం వెళ్లే ముందు ఆ పేపర్లు తలగడా క్రిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇన్ని బాధలు పడి ఎలాగో పేపర్ చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క గడియ చదువుతుందో లేదో చేతిలో పేపరు, ముక్కు మీద కళ్ళద్దాలు పెట్టుకొని హాయిగా నిద్రపోతుంది. ఇంతలో మా నాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి ఒక్కసారిలా వచ్చి చూడండి అంటారు. ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకు అసలు ఆ పేపర్ ఆ రోజుదే కాదు, నిన్నటిదో మొన్నటిదో. తారీఖు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లు చదివేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలు, విశేషాలు, వార్తలు చక్కగా పూసగుచ్చినట్టు చెప్తుంది. మరి ఎలా చెప్పగలుగుతోందో ఏమో. ఇదండి అమ్మ పేపర్ చదవటం. యాక్చువల్గా మన ఇళ్ళల్లో కూడా అమ్మ పనులన్నీ చేసుకొని పొద్దున్నే లేచి మనకి టిఫిన్లకు ఏర్పాటు చేసేసి, మనకి పాలు కల్పించి, తర్వాత లంచ్కి ఏర్పాటు చేసుకొని, తనకి తీరిక దొరికినప్పుడు తను ఫోన్ చూసుకోవడమో, పేపర్ చదువుకోవడమో, ఈ మధ్యలో తను నిజంగానే ఈ కళ్ళజోళ్ళు మర్చిపోవడం, దాన్ని ఎత్తుక్కోవడం, ఈలోపు అలసిపోయి తను నిద్రపోవడం, ఇదే జరుగుతుంది. కానీ మనకి కనిపించదు. కానీ అమ్మ ఏదో ఒక టైంలో పేపర్ మాత్రం చదివేసి నెక్స్ట్ డేనో ఆ రోజు సాయంత్రమో మనకి ఆ రోజు పేపర్లో ఉన్న విశేషాలని చెప్తుంది. అదండి అమ్మ గొప్పతనం. ఎన్ని పనులున్నా మన పనులు చేస్తూ, తన పని చేస్తూ, మన కోసమని తను పేపర్లో చదివిన వింతల విశేషాలు కూడా మన జ్ఞానం కోసం చెప్తుంది. చూసారా? మరి అమ్మంటే ఏమనుకుంటున్నారు? అందుకే కుదిరినప్పుడల్లా అమ్మకు కొంచెం సాయం చేస్తూ ఉండండి. ఇలాంటి లేఖలు ఇంకేమైనా ఉన్నాయేమో చూసి ఉంటే తప్పకుండా మరొక వీడియోలో విందాం. మీరు కూడా మీ అమ్మ గురించి కానీ, నాన్న గురించి కానీ ఇలాంటి మంచి అనుభవాలు షేర్ చేసుకోవాలనిపిస్తే ఇంకెవరి గురించైనా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేస్తాను. మీరు MP3 ఫార్మాట్లో మీ యొక్క అనుభవాన్ని నాకు రికార్డ్ చేసి పంపొచ్చు. నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా షేర్ చేస్తారు కదూ. ఇక సెలవు. నమస్కారం.